ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల్లో బీజేపీ పార్టీ 20 నుండి 30,000 మెజార్టీతో గెలవబోతుందని తాండ్ర వినోద్రావు అన్నారు. ఖమ్మం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ పార్టీ ఆత్మీయ సమావేశంలో వినోద్రావు పాల్గొని మాట్లాడారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి కోసం యుద్ధం జరుగుతుందని, ఆ యుద్ధంలో మనదే గెలుపని అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో భారతదేశంలోనే చరిత్ర సృష్టించబోతున్నామని అన్నారు. కుల మతాలకు అతీతంగా ఓటు వేసి ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని తెలిపారు. నేను ఎన్నికల సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫేజ్ అయిపోయింది, మనం మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ కి మనం వెళ్తున్నాం. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఎలక్షన్ కూడా మనం ఎట్లయితే ఎంపీ ఎలక్షన్స్ మనం చేసామో అట్లనే మనం చేసి ఇప్పటి నుంచి ప్రతిది కూడా మనం విజయం సాధించాలి. నేను ఇక్కడే ఉంటా, నేను ఖమ్మంలోనే లేదంటే మా ఊర్లోనే, అవసరమైతే నా వల్ల నాకేమైనా బిజినెస్ ఉంటే అది కూడా ఇక్కడికే షిఫ్ట్ అయిపోతుంది. ఏదో చిన్న చిన్న ఆఫీసులు ఉంటాయి, మిగతా అక్కడ నేను ఎప్పుడో చెప్తాను వదిలి వచ్చేస్తాను. నేను మీ మధ్యలో ఉండి ఇచ్చిన ప్రతి ఎలక్షన్ కూడా నాకు అవకాశం ఇస్తే మీ దగ్గరకు వచ్చి క్యాంపెయిన్ చేయడానికి నేను రెడీ. మనము భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ చరిత్ర సృష్టిస్తుంది.